కాకినాడ జిల్లా పత్తిపాడులో చిన్న శంకర్లపూడిలో అగ్ని ప్రమాదంతో నిరాశ్రయైన బాధిత కుటుంబాలను స్థానిక వైసీపీ నేతలు పరామర్శించారు. ఒక్కో కుటుంబానికి 10,000 రూపాయల చొప్పున 60,000 రూపాయల చెక్కులు మురళీరాజు బాధిత కుటుంబాలకు అందించారు. అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన కుటుంబాల పరిస్థితి దారుణంగా ఉందని తెలిపారు. కూటమి ప్రభుత్వం బాధిత కుటుంబాలకు అండగా ఉండాలని మురళీరాజు కోరారు. ఈ లోగాలో నాగేశ్వరం అలాగే వచ్చేటప్పటికి మంట రాపడుతుందంటండి. ఇక్కడ ఫస్ట్ ఇంట్లోనే 10,000 రూపాయలు ఇస్తున్నామమ్మా, ఉంచుకోండి. ఒక ఇంటికి పట్టుకుంటే ఊళ్ళో ఇలా నుంచున్నా అన్ని కాలిపోయి 1వ తారీఖు. చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన ఇది. ఈ గ్రామంలో ఒక దళితులు సామాన్యమైనటువంటి వ్యక్తులకి ఒక చిన్న చిన్న పాకల్లో బతుకుతుంటే దురదృష్టవశాత్తు ఇది ఏ రకంగా షార్ట్ సర్క్యూట్ కావచ్చు లేదా అనేక కారణాలతో కానవచ్చు. దురదృష్టవశాత్తు ఇక్కడ కరెంటు వల్ల జరిగిందని ఇక్కడ ఉన్నటువంటి దళిత సోదరులందరూ చెప్తా ఉన్నారు. కానీ ఏదేమైనా కూడా చాలా దురదృష్టకరం. వీళ్ళందరి పరిస్థితి కూడా చాలా అధ్వానంగా ఉంది. ఇక్కడికి వచ్చి చూస్తే ఈ ఒక ఇంటికి ఇది జరిగితే దీని ద్వారా 6 ఇళ్ళు చాలా దారుణంగా కాలిపోయినటువంటి పరిస్థితి. ఇంటిలో ఉన్నటువంటి సామాన్లు కానివ్వండి, బట్టలు కానివ్వండి, వాళ్ళ ఇంటి ఏ ఒక్కటి మిగలకుండా అన్ని ఇళ్ళు కూడా పూర్తిగా దగ్గమైపోయిన పరిస్థితి. కానీ చాలా దారుణమైనటువంటి పరిస్థితి. వాళ్ళ బతుకులు ఈ రోజు రోడ్డును పడ్డారు. వాళ్ళకి ఎలా ఈ 3 రోజులు ఎలా బతికారన్నది కూడా ఆ దేవుడు తప్ప ఎవరికి కూడా ఈ బాధ తెలియనటువంటి పరిస్థితి. ఇలాంటి బాధలో ఉన్నటువంటి దళిత సోదరులందరినీ కూడా ఆదుకుందామనే ఒక ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి వారిని చూస్తే మనసు చలించిపోయింది. చాలా ఇంత దారుణమైనటువంటి పరిస్థితులకు వచ్చింది. ఇంత దారుణంగా కాలిపోవడం చూసి చాలా బాధ అనిపించింది. వీళ్ళందరికీ కూడా ప్రభుత్వ పరంగా ఏదైతే దళిత సోదరులు ఉన్నారో వీళ్ళందరికీ కూడా అర్జెంటుగా వాళ్ళకి నివేశ స్థలాలు ఇప్పించి పక్కా గృహాలు ఏర్పాటు చేయాలని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. చాలా